తహసీల్దార్ ఆఫీసులో ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నాం. అవుట్సోర్సింగ్ బేసిక్లో మమ్మల్ని ఒక ఏజెన్సీ ద్వారా రిక్రూట్ చేసుకున్నారు. మాకు గత 10 నెలలుగా జీతాలు రావటం లేదు. మేము గత ప్రభుత్వాల చుట్టూ తిరిగినా ఎటువంటి ఉపయోగం లేదు. ప్రస్తుతం ఈరోజు మేము మా జీతాల కొరకు సీసీఎల్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ ఆఫీసర్లు మంచిగా రిసీవ్ చేసుకొని మా శాలరీ పెండింగ్ స్టేటస్లు చెప్పి తర్వాత సెక్రటేరియట్ కూడా వెళ్ళమని సలహా ఇచ్చారు. మేము ఆ సలహా మేరకు సెక్రటేరియట్కి వచ్చాము. లోపలికి వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మాకు సీఎం పిఏ గారు వేమనరేందర్ రెడ్డి గారు వెళ్ళి కలిశాము. వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మా సమస్యను పూర్తిగా విని వాళ్ళు అర్థం చేసుకొని దానిని సీఎం గారి దృష్టికి మా రిప్రజెంటేషన్ని ఇచ్చారు. సీఎం గారు కూడా మా సమస్యను పరిష్కరిస్తారని తెలియజేశారు. అందులో భాగంగా మాకు వేమనరేందర్ రెడ్డి సార్ గారు రిసీవ్ చేసుకోవడంతో పాటు మా ఎప్పుడు వచ్చారు ఏంటి అని బాగోగులు కూడా అడిగి వాళ్ళు మేము మార్నింగ్ ఇట్లా వచ్చాం సార్ అంటే వాళ్ళు అయ్యో మార్నింగ్ వచ్చారా, మార్నింగ్ నుంచి ఏం తినలేదన్నట్టుగా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి మాకు స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇంత మంచిగా ఉండడం మేమందరం మా ఉద్యోగాలందరి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా శాలరీస్ కూడా త్వరలో ప్రభుత్వం రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం. మేము ఎంఆర్ఓ ఆఫీస్లో ఎఫ్టీఎస్ అంటే ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అంటే భూముల సమస్యల గురించి మేము గత ప్రభుత్వం మమ్మల్ని 5 సంవత్సరాల క్రితం మమ్మల్ని అపాయింట్ చేస్తే 5 సంవత్సరాల నుంచి స్టార్టింగ్లో మాకు జీతాలు తక్కువ వచ్చేది, 9,000 దాకా వచ్చేది. దాని తర్వాత 11,000 వచ్చేది. అసలు ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి మాకు 30,000 శాలరీ తోటి మాకు వస్తుందని చెప్పారు. ఈరోజు మేము కనుక్కుంటే 30,000 రూపాయలు గవర్నమెంట్ రిలీజ్ చేస్తే మాకు ఏజెన్సీ ద్వారా మాకు అపాయింట్ చేసి అక్కడ 11,000 రూపాయలు మాకు శాలరీస్ ఇస్తున్నారు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా మాకు ఎఫ్టీఎస్లకు మాకు మేలు చేస్తారని ఈరోజు మేము సీఎం సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కాబట్టి మా సమస్యలు ఈ ప్రజాపాలన ద్వారా తీరుతాయని కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా మా సీఎం పిఎస్ఆర్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా సమస్యలు తీరుతాయని మరోసారి సార్కి ధన్యవాదాలు.